అసలు నేను ఈ వీడియో చేయడానికి ఒక పర్టిక్యులర్ రీజన్ ఉంది. అది ఆ మోసపోయిన వాళ్ళకి మాత్రమే బాగా అర్థమవుతుంది. వాళ్ళు గుర్తు పెట్టుకొని మరీ చేస్తారు, చెయ్యాలి కూడా. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అంటే తను మాత్రం ఎలా రెస్పాండ్ అవుతుంది? హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మొన్నటి దాకా ఒక కాంట్రవర్సీ, నిన్నటి దాకా ఇంకో కాంట్రవర్సీ, ఇప్పుడు ఇంకో కాంట్రవర్సీ. మొన్నటి దాకా అలెక్య చిట్టి పికిల్స్ అదే నడుస్తుంది. నిన్న మొన్న అయితే లేడీ అఘోరి గురించి. ఇంకా ఇప్పుడేం కాంట్రవర్సీ నడుస్తుంది? ఆ వీడియోస్ చూసిన వాళ్ళు అయితే ఓకే, కానీ ఇంతవరకు ఆ వీడియోస్ చూడని వ్యూవర్స్ కూడా ఈ వీడియో చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా చెప్పాలి అనుకుంటున్నాను. సో సుజీ కలెక్షన్స్ వర్సెస్ ఇట్స్ మీ లయ. అసలు వీళ్ళిద్దరి మాటలో ఎవరిది ఎంతవరకు నిజం ఉంది? ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరు రాంగ్ మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీకు తెలిసిందే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు నేను ఈ వీడియో చేయడానికి ఒక పర్టిక్యులర్ రీజన్ ఉంది. అలెక్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ అప్పుడు కానీ, వేరే కాంట్రవర్సీస్ అప్పుడు కానీ నాకు అసలు ఎలాంటి వీడియో చేయాలి అని అనిపించలేదు. కానీ ఈ కాంట్రవర్సీకి నేను ఎందుకు రియాక్ట్ అవుతూ వీడియో చేయాల్సి వచ్చింది అనేది మీ అందరికీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఫస్ట్లో నేను కూడా ఒక బిజినెస్ ఉమెన్ని. అంటే జాబ్ చేయక ముందు నేను కూడా కొన్ని ఇయర్స్ వరకు ఐఎమ్ ఏ బిజినెస్ ఉమెన్. సో బిజినెస్లో మనము స్టార్టింగే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఏది లేకుండా మనం ఎవ్వరూ అయితే బిజినెస్లోకి దిగరు. బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగానైనా సరే మోసపోతే ఆ బాధ చాలా వేరేగా ఉంటుందండి. అది ఏ మోసమైనా సరే, అది ఎలాంటి మోసమైనా సరే, అది ఆ మోసపోయిన వాళ్ళకి మాత్రమే బాధ అర్థమవుతుంది. అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఒక 2-3 డేస్ నుంచి చూస్తూనే ఉంటుంటారు, సుజీ కలెక్షన్స్ అండ్ ఇట్స్ మై లయ వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. నేను ఇక్కడ ఉన్నది వీళ్ళని జడ్జ్ చేయాలని కాదు, కాకపోతే నాకు యాజ్ ఏ బిజినెస్ ఉమెన్గా నా మనసుకు ఏదైతే అనిపించిందో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, సుజీ కలెక్షన్స్ వాళ్ళ పేజ్ నుంచి, అంటే సుజీ కలెక్షన్స్ పేజ్ నుంచి ఫస్ట్ అయితే వాళ్ళైతే ఏమి ఇట్స్ మీ లయ ఆ పేజ్ సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొలాబరేషన్ ఇస్తామని అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మీ లయ వాళ్ళే వీళ్ళని కాంటాక్ట్ అయ్యారు, కొలాబరేషన్ చేస్తామండి అని. సరే, ఆవిడ కూడా కొలాబరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది, అప్పుడెప్పుడో అక్టోబర్లో కొలాబరేషన్ ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళు కొలాబరేషన్ చేయలేదు అనేసి సుజీ కలెక్షన్స్ అక్క వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ డే లయా ఛానల్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో తను ఏం చెప్పిందంటే, డ్రెస్సెస్ పోయాయని, కనిపించలేదు, ఇల్లు మారేటప్పుడు కనిపించలేదని, ఒకవేళ కనిపిస్తే చేస్తా అని, ఇలా రీజన్స్ చెప్తూ వచ్చిందనమాట. సో ఇదంతా ఎక్స్పోజ్ అయ్యింది. మీలో సగం మందికి తెలిసే ఉంటుంది మ్యాటర్ ఏంటి అనేది. నేను ఫస్ట్ సుజీ కలెక్షన్స్ వాళ్ళ వీడియో చూశాను, ఆ తర్వాత లయ వాళ్ళ వీడియో కూడా చూడడం జరిగింది. సో లయ వాళ్ళ వీడియో చూసినప్పుడు నాకు కొన్ని అవర్స్ పాటు ఏమనిపించిందంటే, మిస్టేక్ సుజీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గరే ఉందేమో అన్నట్టు నాకైతే అనిపించింది. నెక్స్ట్ డే సుజీ కలెక్షన్స్ సిస్టర్ ప్రూఫ్స్తో ఇంకో వీడియో రిలీజ్ చేశారు. అమ్మ, అప్పుడు అర్థమైందనమాట ఇది ఆ కథ అని. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, వాళ్ళకి నంబర్ ఆఫ్ కొలాబరేషన్స్ ఎన్ని వచ్చినా సరే, వాళ్ళు గుర్తు పెట్టుకొని మరీ చేస్తారు, చెయ్యాలి కూడా. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వన్స్ డ్రెస్సెస్ రిసీవ్ చేసుకున్న తర్వాత 1 మంత్కి కానీ 2 మంత్కి కానీ చేయకపోతే ఎవరైనా క్వశ్చన్ చేస్తారండి. తను అడిగింది చేయలేదు, ఏదో ఒక రీజన్స్ చెప్తూ వచ్చారు వాళ్ళు.
తర్వాత మా నాన్నమ్మ చనిపోయిందనో మేము ఇల్లు రెంట్కి మారామనో ఏవో రీజన్స్ చెప్తే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత నేను 110% సుజీ కలెక్షన్స్ వాళ్ళదే మిస్టేక్ అనుకున్నాను నేను యాక్చువల్గా. తర్వాత ఇక్కడ సుజీ కలెక్షన్ సిస్టర్ ప్రూఫ్స్తో ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశారో వామ్మ షాక్ అసలు నేనైతే. ఏంటి అంటే తను ఆల్రెడీ అవి యూజ్ చేసింది, ఆ డ్రెస్సెస్ యూజ్ చేసింది, ఆ రీల్స్ చేసింది. ఆ రీల్స్ చేసినప్పుడైనా వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేసో లేకపోతే కొలాబరేషన్ వాళ్ళు ఎలా అయితే యాక్సెప్ట్ చేశారో అది చేయడం అనేది వాళ్ళ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే లయా సిస్టర్ వాళ్ళు వన్స్ ఈవిడ ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేసిందో అప్పుడు వాళ్ళు సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నేను కొలాబరేషన్ అయినా చేస్తాను లేదంటే మనీ అయినా వేస్తాను అని అనేసి ఉంటే అది అక్కడితో అయిపోయేది. మళ్ళీ వాళ్ళు ఒక వీడియో పెట్టి మాకు డ్రెస్సెస్ పోయాయి అని, లేదంటే మా నాన్నమ్మ చనిపోయింది ఆ టైంలో మాకు చేయడం కుదరలేదు, ఒకవేళ ఇల్లు మళ్ళీ షిఫ్ట్ అయ్యే టైంలో డ్రెస్సెస్ దొరికితే అప్పుడు చేస్తాను అని అనడం ఆ సిస్టర్ నిజంగా ఆ సిస్టర్ ఎంత ఆలోచించకుండా మాట్లాడారో అన్నట్టు నాకైతే అనిపించింది. సో అదే స్ట్రాంగ్ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రూఫ్స్ని అయితే బయట పెట్టేసింది. అంటే వాళ్ళు అప్పటికే వాళ్ళు రీల్స్ చేశారు. వాళ్ళు ఆ టైంలో రీల్స్ చేసిన టైంలో కొలాబరేషన్ చేసినా లేకపోతే పేజ్ని ట్యాగ్ చేయడము ఏదో ఒకటి చేసుంటే అయ్యే పోయేదండి, ఇవన్నీ ఉండేవే కాదు. లయా సిస్టర్ వాళ్ళు కూడా ఇప్పటికైనా వాళ్ళని అపాలజైజ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి కొని ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుకొని ఎంతో కొంత అమౌంట్ ఆఫ్టర్ ఆల్ 1000 రూపీస్ అని, ఇక్కడ ఆఫ్టర్ ఆల్ 1000 రూపీస్ అని అంటూ ఉన్నారు కదా. ఆఫ్టర్ ఆల్ 1000 అనేది బాగా పేరు వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్కి అది ఆఫ్టర్ ఆల్ 1000 కావచ్చు. కాకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి ఒక్కొక్క రూపాయి కూడా లెక్క ఉంటుందండి బిజినెస్లో. అంటే నేను ఇప్పుడు సుజీ కలెక్షన్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను అని కాదు, రూపాయి ఎవరికైనా రూపాయి. లయా సిస్టర్ కూడా అవి ఆఫ్టర్ ఆల్ చాలా చీప్గా ఉన్నాయి డ్రెస్సెస్, 150 క్లాత్లా కూడా లేవు అసలు అనేది, అది కూడా అంత కరెక్ట్ కాదనిపించింది నాకైతే. అండ్ దట్టు ఆవిడ ఆ డ్రెస్సెస్ వేసుకొని రీల్స్ చేసింది, అంత చేసిన తర్వాత కూడా అలా ఎలా అనాలనిపిస్తుంది అని అనిపించింది నాకైతే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ సుజీ కలెక్షన్స్ సిస్టర్ వాళ్ళది కూడా నాకైతే ఒక మిస్టేక్ అనిపించింది. అదేంటి అంటే ఫస్ట్ ఆవిడ ఒక థంబ్నెయిల్లో డబ్బులు తీసుకొని మోసం చేశారు అన్నట్టుగా పెట్టారు, ఆ తర్వాత ఆవిడ చేంజ్ చేశారు అనుకోండి, అదొకటి అయితే నాకు మిస్టేక్గా అనిపించింది. ఇట్స్ మీ లయా వాళ్ళు ఏదైతే చేశారో అదంతా రాంగ్ అని ప్రూవ్ అవుతూనే ఉంది, వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు అని ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. అండ్ వాటిని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకోటి చెప్పడం అది వాళ్ళకి బ్యాడ్ అవుతుంది, ఇంకా అది వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఒకరి దగ్గర మనం కొలాబరేషన్ తీసుకుంటున్నాము అంటే కంపల్సరీ రెస్పాన్సిబుల్గా ఉండాలి అండి. ఇప్పుడు మేము ఎప్పుడో తీసుకున్నాము, మాకు అసలే గుర్తులేదు, అసలు ఎప్పుడు వేసుకున్నామో గుర్తులేదు, ఉన్నాయో లేవో తెలీదు, మిస్ అయ్యాయో తెలీదు, ఒకవేళ దొరికితే చేస్తాము, ఇలాంటివి అక్కడ ఈజీగా ఎక్స్పోజ్ అయిపోతున్నాయి. ఇట్స్ మీ లయా సిస్టర్ ఫస్ట్ వీడియోలో ఏం చెప్పారు, అసలు ఆ డ్రెస్సెస్సే బాగాలేవు, అవి కోటిలో 150 రూపీస్కి కూడా చాలా మంచి క్వాలిటీ దొరుకుతాయి, ఇవి అంత క్వాలిటీ కూడా లేవు, ఆ డ్రెస్సెస్ ఎవడు వేసుకుంటాడు, నాకు ఇదొక్కటే ప్రమోషన్ వచ్చేది, నాకు చాలా వస్తాయి, ఇంకా ఒకసారేమో పోయాయని, ఒకసారేమో మా నాన్నమ్మ చనిపోయారు ఆ టెన్షన్లో నేను చేయలేదు అని, ఇలా ఒకటి వెనక ఒకటి చెప్పడం వల్ల అవన్నీ అబద్ధాలు అనేసి అవి నెక్స్ట్ వీడియోకి సుజీ కలెక్షన్ సిస్టర్ వీడియోలోనే అవన్నీ అబద్ధాలు అనేసి మొత్తం ఎక్స్పోజ్ అయిపోయాయి ఆ ప్రూఫ్స్తో. ఇక్కడైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే 110% ఇట్స్ మీ లయా సిస్టర్ వాళ్ళదే మిస్టేక్ ఉందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే ఇట్స్ మీ లయా సిస్టర్ వాళ్ళు ఒక అపాలజైజ్ వీడియో చేసి తనతో మాట్లాడి ఆ అమౌంట్ ఎంతో వాళ్ళకి రిటర్న్ పంపించేసి ఈ ప్రాబ్లమ్ని ఇక్కడి వరకు సాల్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది.
ఇక్కడ సుజయ్ కలెక్షన్ సిస్టర్ కూడా తను ఏదైతే బాధపడుతుందో అది చూపించేటప్పుడు కూడా కొంచెం హార్ష్గా ఉన్నట్టే అనిపించింది నాకైతే. మన డబ్బులు పోతే మనకెంత బాధ ఉంటుందండి, అలాగే ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది కదా. అది డబ్బులైనా కానివ్వండి, రెప్యుటేషన్ అయినా కానివ్వండి, బ్యాడ్ నేమ్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తనకు తానుగా ఒక ఆఫర్ అనేది క్రియేట్ చేసుకొని అరే నేను ఇంతగా నష్టపోయాను. ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్కైనా సరే మనం ఒక కొలాబరేషన్ ఇస్తున్నాము అంటే దాని ద్వారా ఎంతో కొంత యూజ్ ఉంటుంది అనుకునే కదా తను కూడా ఇచ్చి ఉంటుంది. సో అది ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ ఇట్స్ మీ లయా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒక పాయింట్ అయితే రేస్ చేశారు. సరే మేము అప్పుడే చేసినాము, నువ్వు ప్రూఫ్స్ అన్ని బాగానే చూపించావు కదా, మరి అప్పుడెందుకు ఈ వీడియో చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, మా పాపులారిటీని యూజ్ చేసుకోవడానికి మీరు ఇదంతా ఇప్పుడు చేస్తున్నారు అని ఆ బ్రదర్ అన్నారు. కానీ నాకు ఒకటి ఏమనిపించిందంటే, బ్రదర్ ఇప్పుడు మనము ఒకరి దగ్గర కొలాబరేషన్ తీసుకున్నప్పుడు మనము వాళ్ళకి కొలాబరేట్ చేయడం అనేది అది మన రెస్పాన్సిబిలిటీ కదా. అది మనకు ఎవరో వచ్చి గుర్తు చేయడం ఏంటి, మనం చేసేటప్పుడు అది మన రెస్పాన్సిబిలిటీ కదా చేయడం. కానీ పలానా పేజ్ని ట్యాగ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ ఆఫర్స్ వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పడం కానీ, అది ఏదైనా కానివ్వండి, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్రదర్ ఇంకో పాయింట్ని కూడా రేస్ చేశారు, ఎన్నిసార్లని కాల్ చేయాలి మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి. ఇప్పుడు ఆ సిస్టర్ కాల్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి అప్పుడు ఏదో ఒక పరిష్కారం చేసుకునింటే ఇవన్నీ అసలు ఉండేవే కాదు కదా బ్రదర్. ఆవిడ కాల్ చేసినప్పుడు మీరు ఎత్తలేదు, రెస్పాండ్ అవ్వలేదు. మీరు కాల్ చేసినప్పుడు కూడా ఆమె కూడా రెస్పాండ్ అవ్వదు. ఇప్పుడు తను కూడా వీడియోస్లో అదంతా ఎక్స్పోజ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు తను మాత్రం ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు ఎవరికైనా ఒక లెవెల్ వరకు ఓపిక ఉంటుంది కదా. సో ఆ సిస్టర్కి ఓపిక నశించిపోయింది, తను అంతా ఎక్స్పోజ్ చేసేసింది, ప్రూఫ్స్ అన్నీ బయట పెట్టేసింది. ఒక మిస్టేక్ అనేది జరిగిపోయింది. ఆ మిస్టేక్ జరిగిపోయిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవాలని ట్రై చేయడం కూడా అది ఇంకో మిస్టేక్ అవుతుంది. నాకైతే 110% మిస్టేక్ అనేది ఇట్స్ మీ లయా వాళ్ళ సైడ్ నుంచే జరిగింది. సో ఇప్పటికైనా కూడా వాళ్ళకు అపాలజైజ్ వీడియో చేసి ఆ సిస్టర్తో ఏదో ఒకటి మాట్లాడుకొని చేసుకుంటే అయిపోతుంది. సో ఈ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.